ఈరోజు మనం ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్‌ని న్యూ లొకేషన్‌కి ఎలా కాపీ చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. అంటే న్యూ లొకేషన్ అంటే జనరల్‌గా మనం ఒక సిస్టమ్‌లో వర్క్ చేస్తా ఉంటాం. మేబీ ఏవైనా ఎర్రర్స్ రావచ్చు. లేదా ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. సో, ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఇంకొక హై కాన్ఫిగరేటెడ్ సిస్టమ్స్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి? ఓకే. దీని గురించి తెలుసుకుందాం. మనం ఇది ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ప్రాజెక్ట్‌లో ఉన్న ఎవ్రీ ఫైల్ లైక్ మనం ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు గూగుల్ నుంచి అసెట్స్ డౌన్‌లోడ్ చేస్తాం. అండ్ వేరే డ్రైవ్‌లో వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ థింగ్ ఉంటాయి. సో, మనం ప్రాజెక్ట్ కాపీ అనగానే ఏం చేస్తామంటే, ప్రీమియర్ ప్రోలో ఉన్న డైరెక్ట్ ప్రాజెక్ట్‌ని మనం కాపీ చేసుకుంటాం. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే, లైక్ ఈ పిఆర్ ఫైల్‌ని కాపీ చేయకుండా మనం ఏంటంటే, ఎంటైర్ ఫైల్స్‌ని కాపీ చేయాల్సి ఉంటుంది. సో, అది ఎలా కాపీ చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ నేను ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫైన్. ఇక్కడ నేను లాస్ట్ టైమ్ చేసిన వర్క్ అయితే అలాగే ఉంది. సో, దీని నుంచి మనం ప్రాజెక్ట్ అంతా కూడా న్యూ లొకేషన్‌కి అయితే కాపీ చేసుకుందాం. అండ్ వెరీ సింపుల్ ఆల్సో. ఇక్కడ మీరు ఫైల్‌కి ఎళ్ళినట్లయితే మీకు ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పేసి ఒక పర్టిక్యులర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ లోపల మీరు ఏదైతే ప్రాజెక్ట్‌ని కాపీ చేసుకుందాం అనుకుంటున్నారో, ఆ ప్రాజెక్ట్ పైన టిక్ చేసి నేను ఇక్కడ సీక్వెన్స్ 1 అనే ప్రాజెక్ట్‌ని కాపీ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కలెక్ట్ ఫైల్స్ అండ్ కాపీ టు న్యూ లొకేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు ఎక్కడ లొకేషన్ ని కాపీ చేసుకోవాలి అనేది పర్టికులర్ గా అడుగుతుంది. సో, మీరైతే మీ బ్రౌజ్ లొకేషన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేనైతే డెస్క్‌టాప్‌కి వెళ్తున్నా అండ్ ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ ఫోల్డర్. సో, PR2. సో, ఇక్కడ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ 2 అని చెప్పేసి పెట్టుకున్నాను అండ్ జస్ట్ చూస్ సెలెక్ట్ ఫోల్డర్ అండ్ ఫైన్. ఇక్కడ మీరేంటంటే ప్రతి ఒక్క చెక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఫైల్స్ అన్ని కూడా ప్రాపర్ గా రావాలి కాబట్టి. సో, ఇక్కడ నేను ఓకే అని క్లిక్ చేస్తున్నా. దట్స్ ఫైన్. మన మీడియా అంతా కూడా నెక్స్ట్ ఫోల్డర్ కి అయితే కాపీ అయిపోతుంది. ఒకసారి చూద్దాం అది ఎక్కడికి కాపీ అయింది, ఎలా కాపీ అయింది అని చెప్పేసి. సో, మీరు ఇక్కడ చూడొచ్చు ఎంటైర్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ కాపీ అయిపోయింది. అండ్ నేను ఏవైతే వీడియోస్ యూజ్ చేశానో అండ్ దానికి సంబంధించిన ఆడియో ఫైల్స్ అండ్ వీడియో ఫైల్స్ అయితే కంప్లీట్ ఈ ఫోల్డర్ లోపలికి అయితే వచ్చేసాయి.